Welcome to Aksharam Educations. My name is Padam Sudhakar, Faculty of Geography. వరల్డ్ జాగ్రఫీలో శీతోష్ణ స్థితి శాస్త్రంలో, ప్రపంచ భూగోళ శాస్త్రంలో, క్లైమటాలజీలో సెకండ్ వస్తున్నటువంటి టాపిక్ సూర్యపుటము ఉష్ణోగ్రత. సూర్యపుటము ఉష్ణోగ్రత ఇందులో ఫస్ట్ వన్ సౌరశక్తి. కేంద్రక సంలీన చర్య ద్వారా సూర్యునిలో జనించే శక్తినే సౌరశక్తి అని పిలుస్తున్నాం. కేంద్రక సంలీన చర్య ద్వారా సూర్యునిలో జనించే శక్తినే సౌరశక్తి అని పిలుస్తున్నాం. మరి సూర్యునిలో జనించే సౌరశక్తి కాంతి మరియు ఉష్ణ రూపంలో వికరణ పద్ధతిలో విశ్వాంతరంలోకి ప్రసరించడాన్నే సౌర వికిరణం అంటారు. సూర్యునిలో జనించే సౌరశక్తి కాంతి మరియు ఉష్ణ రూపంలో వికిరణ పద్ధతిలో విశ్వాంతరంలోకి ప్రసరించడాన్నే సౌర వికిరణం అంటారు. మరి ఈ సౌర వికిరణం భూమి వైపు ప్రసరిస్తే ఏమంటారంటే సూర్యపుటము అంటారు. ఈ సౌర వికిరణం భూమి వైపు ప్రసరిస్తే సూర్యపుటము అని పిలుస్తున్నాం. సౌర వికిరణం భూమి వైపు ప్రసరించడాన్నే సూర్యపుటము అంటారు. అయితే సౌర వికిరణం ఎంతగా తీసుకుంటుందంటే భూమి 1/2000 వంతు మాత్రమే భూమిని స్వీకరిస్తుంది. 1/2000 వంతు మాత్రమే భూమి స్వీకరించడం జరుగుతుంది. మరి ఎలా స్వీకరిస్తుంది, ఎంత తీసుకుంటుందంటే ప్రతి చదరపు సెంటీమీటర్లకు ఉన్నటువంటి భూభాగాన్ని నిమిషానికి సగటున 1.94 గ్రాముల క్యాలరీల చొప్పున వేడి చేస్తుంది. ఈ సౌర వికిరణం ప్రతి చదరపు సెంటీమీటర్లకి భూభాగాన్ని నిమిషానికి సగటున 1.94 గ్రాముల క్యాలరీల చొప్పున వేడి చేస్తుంది. దీన్నే ఏమంటున్నామంటే సౌర స్థిరాంకం అని పిలుస్తున్నారు. సౌర స్థిరాంకం అంటే ప్రతి చదరపు సెంటీమీటర్లకి భూభాగాన్ని నిమిషానికి సగటున 1/1.94 గ్రాముల క్యాలరీల చొప్పున వేడి చేయడం జరుగుతుంది. దీన్నే మనం సౌర స్థిరాంకం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. దీన్నే సౌర స్థిరాంకం లేదా భౌమ వికిరణం అని కూడా పిలుస్తున్నారు. భౌమ వికిరణం అని పిలుస్తున్నారు. మరి భౌమ వికిరణం అంటే ఏమిటంటే సౌర స్థిరాంకమేమో 1.94 గ్రాములను వేడి చేస్తుంది. మరి భౌమ వికిరణం అంటే ఏమంటున్నామంటే విశ్వాంతరంలోకి అంటే సూర్యపుటము భూమిపై తీసుకున్న తర్వాత ఈ వేడిని విశ్వాంతరంలోకి ప్రసరించడం జరుగుతూ ఉంటుంది. సౌరశక్తి భూమి వైపు వస్తున్నవి భూమి తీసుకున్నట్లయితే సౌర వికిరణం అంటున్నాం. అయితే సౌర వికిరణం ద్వారా భూమి వేడెక్కదు. భూమిపైన వచ్చినటువంటి ఈ సౌరశక్తిని దుమ్ము ధూళి కణాలతో విశ్వాంతరంలోకి చెంది మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. దీన్నే భౌమ వికిరణం అంటాము. సో భూమి భౌమ వికిరణం ద్వారా వేడెక్కుతుంది. ఇలా దీన్నే ఉష్ణోగ్రత అని పిలుస్తున్నాం. వాతావరణంలో నమోదవుతున్నటువంటి ఈ వేడినే ఉష్ణోగ్రత అని పిలుస్తున్నాం. మరి 6 కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఉష్ణమాపకం. దీన్ని శీతల ప్రాంతాల్లో
శీతల ప్రాంతాల్లో ఆల్కహాల్తోని, ఉష్ణ ప్రాంతాలలో పాదరసంతో కొలుస్తారు. పాదరసంతో కొలుస్తారు. 6 కనిష్ట గరిష్ట ఉష్ణమాపకాన్ని శీతల ప్రాంతాల్లో ఆల్కహాల్తోని మరియు ఉష్ణ ప్రాంతాల్లో పాదరసంతో కొలవడం జరుగుతూ ఉంటుంది. మరి ఉష్ణోగ్రతను 2 రూపాల్లో తెలియజేస్తారు. ఒకటి సెల్సియస్. సెల్సియస్ రూపొందించిన వాడు యాండర్ సెల్సియస్. యాండర్ సెల్సియస్. రెండవది ఫారెన్హీట్. ఫారెన్హీట్ రూపకర్త ఫారెన్హీట్. ఫారెన్హీట్ రూపకర్త ఫారెన్హీట్. ఇదివరకు బయాలజీ నుంచి క్వశ్చన్ అడిగాడు. ఆరోగ్యవంతమైన మానవుని ఉష్ణోగ్రత 98.4 ఫారెన్హీట్ ఉంటే దాన్ని సెల్సియస్లోకి మారుస్తే ఎంత? ఆరోగ్యవంతమైన వ్యక్తి ఉష్ణోగ్రత 98.4 ఫారెన్హీట్ ఉంటే దాన్ని సెల్సియస్లోకి మారుస్తే 36.7 డిగ్రీ సెల్సియస్. ఇలా అడిగాడు. మరి అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు పైరోమీటర్. 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 అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉపయోగించే పరికరం పైరోమీటర్. పైరోమీటర్. అత్యల్ప ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే పరికరం క్రయోమీటర్. 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 అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం పైరోమీటర్. మరి అత్యల్ప ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే పరికరం క్రయోమీటర్. క్రయోమీటర్. మరి సముద్ర ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాలలో లేదా సముద్రాల్లో ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం బర్డోలి ట్యూబ్. బర్డోలి ట్యూబ్. బర్డోలి ట్యూబ్. బర్డోలి ట్యూబ్. ఇవి ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే పరికరాలు. పైరోమీటర్, క్రయోమీటర్, బర్డోలి ట్యూబ్. భూమిపై ఉష్ణోగ్రతను విస్తరణను 2 రకాలుగా విభజించారు. 2 అంశాల పరంగా తెలుసుకోవచ్చు. ఏది? భూమిపై ఉష్ణోగ్రతను విస్తరణ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత, రెండవది ఊర్ధ్వ ఉష్ణోగ్రత. ఒకటి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత. క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత. రెండవది ఊర్ధ్వ ఉష్ణోగ్రత. రెండవది ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ. ఒకటి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ. భూమిపై ఉష్ణోగ్రత విస్తరణలో 2 అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇవి 2. సో ఇందులో ఫస్ట్ వన్ వస్తుంది. ఒకటి అక్షాంశాలు. అక్షాంశాలు. అక్షాంశాలను బట్టి ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటుంది. అక్షాంశాలు మనం ఆల్రెడీ అక్షాంశాల టాపిక్లో చెప్పుకున్నాం. భూమధ్య రేఖ వద్ద అత్యధికంగా వేడిని ఇస్తుంది. ఎందుకంటే అక్కడ 12 గంటల పగలు 12 గంటల రాత్రులు ఉంటుంది కనుక. ధ్రువాల వైపు వెళ్ళే కొలది చల్లగా ఉంటుంది. సో మరి కర్కట రేఖ మరియు మకర రేఖ పైన ఋతుపవన శీతోష్ణ స్థితి ఉంటుంది. మరి 3 అక్షాంశాలు ఒకే ఖండంలో ప్రయాణం చేయడం వల్ల అత్యధికంగా వేడి ఉంటుంది అని చెప్పుకుంటున్నాం ఆఫ్రికా ఖండంలో. లేదా భారతదేశంలో ఒక అక్షాంశం ప్రయాణం చేయడం వల్ల 2 రకాల శీతోష్ణ స్థితి ఉంది.
ఉత్తర భారతదేశంలో ఉపాయన రేఖ శీతోష్ణ స్థితి, దక్షిణ భారతదేశంలో ఆయన రేఖ శీతోష్ణ స్థితి. అంటే ఉపాయన రేఖ శీతోష్ణ స్థితి ఏమో చల్లగా ఉంటుంది, ఆయన రేఖ శీతోష్ణ స్థితి ఏమో వెచ్చగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇలా రెండు రకాల శీతోష్ణ స్థితులు అక్షాంశాలను బట్టి మారుతూ ఉంటుందిగా చెప్పుకోవచ్చు. అంటే అక్షాంశాలు ఏం చేస్తున్నవి? శీతోష్ణ స్థితిని తెలియజేస్తున్నవి. ఈ విధంగా ఆ తర్వాత సూర్యుడు పడే కోణాన్ని బట్టి అక్షాంశాలు లేదా సూర్యుడు పడే కోణాన్ని బట్టి కూడా ఇందులోనే వస్తుంది. సూర్యుడు పడే కోణం ఏమవుతుంది? మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇక్కడ సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన పడితే వేడిగా ఉంటుంది, సూర్యకిరణాలు క్రాస్గా పడితే ధృవాల వద్ద పడినప్పుడు చల్లగా ఉంటుంది. అలా సూర్యుడు బట్టే కోణాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది. రెండో అంశము పగటి కాలము లేదా పగటి సమయము. మరి ఇక్కడ పగటి సమయం ఏమవుతుంది? 12 గంటలు, ఇక్కడ పైకి వెళ్ళిన కొద్ది 13 గంటలు, 14 గంటలు, 15 గంటలు, 16 గంటలు, 17 గంటలు, 18 గంటలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పగలు ఉంటుంది. ఇటు 6 నెలలు పగలు ఉన్నప్పుడు ఇక్కడ 6 నెలలు రాత్రులు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పాము. సో పైన పగలు ఎక్కువ ఉన్నప్పుడు కింద రాత్రులు ఎక్కువ ఉంటాయి. 14 గంటల రాత్రులు, 15 గంటలు, 16 గంటలు, 17 గంటలు, 18, 1, 2, 3, 4, 5, 6 నెలలు రాత్రులు. సో పగటి సమయం అనేది అటు పెరిగినప్పుడు ఇటు రాత్రి సమయం పెరుగుతుంది. సో పగటి ప్రాంతంలో ఇటు ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇటు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇలా వ్యతిరేక దిశలో మారుతూ ఉంటుంది పగటి సమయం అనేది మారుతూ ఉంటుంది. గంటల పగలు, 13 గంటల పగలు, 14 గంటల పగలు, 6 నెలలు పగలు. సో ఇక్కడ 6 నెలలు పగలు అయినప్పుడు ఇక్కడ 6 నెలల రాత్రులు ఉంటుంది. అప్పుడు ఉత్తరార్ధ గోళంలో అత్యధికంగా వేడి ఉంటుందిగా చెప్పుకోవచ్చు. ఇది పగటి సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మరి మూడో అంశం చూసినట్లయితే భౌగోళిక స్వరూపాలను బట్టి కూడా ఉష్ణోగ్రతను మారుతూ ఉంటుంది. భౌగోళిక స్వరూపాలు అంటే ఏమేమి వస్తున్నవి మనకి? ఇక్కడ వేసవి విడిది కేంద్రాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది. సో వేసవి విడిది కేంద్రాలను బట్టి కూడా ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. ఎలా చూసినట్లయితే వేసవి విడిది కేంద్రాల్లో సిమ్లా, నైనిటాల్, ముస్సోరి, చక్రాట, డార్జిలింగ్ ఇవి వేసవి విడిది కేంద్రాలు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనేది చాలా తక్కువగా ఉంటాయిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సూర్యునికి భూమికి మధ్య దూరం. సూర్యునికి భూమికి మధ్య దూరం సూర్యునికి భూమికి మధ్య దూరం 147 మిలియన్ల కిలోమీటర్లు ఉంటే పరిహేలి అని తెలుసుకున్నాం. మరి పరిహేలి రోజున సూర్యునికి భూమికి దూరం తక్కువగా ఉంటే అత్యధికంగా వేడి సాంద్రత ఎక్కువగా ఉంటుందిగా చెప్పుకోవచ్చు. మరి భూమికి సూర్యునికి మధ్య దూరం 152 మిలియన్ల కిలోమీటర్లు ఎక్కువగా ఉంటే అపహేలి అంటాము. అపహేలి రోజేమో మరి తక్కువగా ఉంటుంది, వేడిగా చెప్పుకోవచ్చు. మరి పరిహేలి ఏ రోజు ఏర్పడుతుంది? జనవరి 3న ఏర్పడుతుంది. అపహేలి ఏ రోజు ఏర్పడుతుంది? జూలై 4న ఏర్పడుతుంది. అలా జనవరి 3న అత్యధికంగా వేడి ఎక్కువగా ఉంటే జూలై 4న వేడి తక్కువగా ఉంటుంది చెప్పుకోవచ్చు. జనవరి 3న పరిహేలి రోజున సూర్యునికి భూమికి దూరం తక్కువగా, అపహేలి రోజున సూర్యునికి భూమికి దూరం ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఇలా తక్కువగా ఉన్న రోజు జనవరి 3న వేడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్న రోజున అపహేలి రోజున జూలై 4న తక్కువగా ఉంటుందిగా చెప్పుకోవచ్చు. మరి సూర్యునికి భూమికి
భూమికి సగటు దూరం 149.5 మిలియన్ల కిలోమీటర్లు. 49.5 మిలియన్ల కిలోమీటర్లు. చూడండి, పరిహేలి రోజున తక్కువగా ఉన్నప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది, అపేలి రోజున వేడి తక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. మరి సగటు దూరం ఉన్నప్పుడు ఎంత నమోదవుతుందంటే 15.4 డిగ్రీల సెల్సియస్. 15.4 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఇది భూమికి సూర్యునికి భూమికి సగటు దూరం ఉన్నప్పుడు 149.5 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు 15.4 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుందిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాతావరణ పారదర్శకత. మరి వాతావరణ పారదర్శకత అంటే ఏం చెప్తుందంటే దెబ్బతిన్నటువంటి భౌగోళిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అనేది వేడి ఎక్కువగా ఉంటుందిగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే చూడండి, నల్లరేగడి నేలలు పగులు ఎక్కువగా ఏర్పడతాయి, అంటే తనకు తాను దున్నుకుపోతున్నటువంటి నేలలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్నవి. ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కర్నూలు, నంద్యాలలో ఈ నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నవి. సో ఇక్కడ కూడా వేడి ఎక్కువగా నమోదవుతుంది. అలాగే దెబ్బతిన్నటువంటి భౌగోళిక ప్రాంతాల్లో అంటే భూకంపాలు సంభవించినటువంటి ప్రాంతాల్లో ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుందిగా చెప్పుకోవచ్చు. అది వాతావరణ పారదర్శకత అంటారు. మరి సముద్రాల సామీప్యత. సముద్రాల సామీప్యత లేదా కాలము. సముద్రాల సామీప్యత లేదా కాలము చెప్పుకోవచ్చు. మరి ఏమవుతుంది ఇక్కడ సముద్రాలు వేసవి కాలంలో నీరు చల్లగాను ఉంటుంది. వేసవి కాలంలో నీరు చల్లగా ఉంటుంది. మరి శీతాకాలంలో నీరు వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో నీరు చల్లగాను, భూమి వేడిగాను వేసవి కాలంలో. శీతాకాలంలో నీరు వేడిగాను, భూమి చల్లగాను ఉంటుంది. వీటినే సముద్రాల సామీప్యత అని పిలుస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వస్తున్నటువంటిది భూభాగాల ఎత్తు. ఎత్తుకు వెళ్ళే కొలది పైకి వెళ్ళే కొలది భూమి ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్ళే కొలది ప్రతి 1000 మీటర్లకు 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది, లేదా ప్రతి 165 మీటర్లకు 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ప్రతి 1000 మీటర్లకు 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, లేదా ప్రతి 165 మీటర్లకు 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలా మనం చెప్పేసుకున్నాం. భూమి అనేది సమానంగా ఉండదు, నీరు సమానంగా ఉంటుంది. భూమి అనేది ఎత్తు వంపులతోటి ఉంటుంది. హైదరాబాద్ 600 మీటర్ల ఎత్తులో ఉంటే విశాఖపట్నం 1680 మీటర్ల ఎత్తులో ఉన్నది. చెన్నై 2000 మీటర్ల ఎత్తులో ఉన్నది. సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉన్నది. సో ఈ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఉష్ణోగ్రత నమోదవుతుంది. కారణం ఎందుకంటే భూభాగాలు ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎంత అంటే ప్రతి 1000 మీటర్లకు 6 డిగ్రీల సెల్సియస్, లేదా ప్రతి 165 మీటర్లకు 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుందిగా చెప్పుకోవచ్చు. పర్వత వాలులెంబడి చూసినట్లయితే పర్వత వాలులెంబడి వేడి గాలులు భూపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ఇక్కడ గాలులు వ్యాకోచం చెంది వికోశీకరణం చెందడం జరుగుతుంది.
అప్పుడు వెనుక భాగం నుంచి చల్లటి గాలులు వస్తాయి. అలా పర్వత వాలులెంబడి వేడి గాలులు చల్లటి గాలులు కూడా రావడం జరుగుతుందిగా చెప్పుకోవచ్చు. సరే రబ్ చేస్తాను. రకం ఊర్ధ్వ ఉష్ణోగ్రత. ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణకు చూసినట్లయితే ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు మార్పులు చెందుతాయని చూసాము. అంటే ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ మరి అన్ని ప్రాంతాలలో ఇక్కడ ఒకే విధంగా ఉంటుందా అంటే ఉండడానికి గల కారణం చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడు శీతాకాలమై ఉండాలి. శీతాకాలమై ఉండాలి. సో ఉష్ణోగ్రతకు విస్తరణకు రెండో కారణం ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ. మరి ఊర్ధ్వ ఉష్ణోగ్రత అంటే మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం, పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. మరి ఉష్ణోగ్రత తగ్గుతున్నది. మరి ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గుతుందా అంటే కొన్ని ప్రాంతాల్లో చూడండి ఊర్ధ్వ ఉష్ణోగ్రతకు కారణాలు చూసినట్లయితే ఒకటి శీతాకాలమై ఉండాలి. ఎప్పుడు శీతాకాలమైనప్పుడు ఉష్ణోగ్రత అనేది పైకి వెళ్తున్నప్పుడు మారుతూ ఉంటుంది. ఆ తర్వాత దీర్ఘమైన రాత్రులు అయి ఉండాలి. దీర్ఘమైన రాత్రులు, దాదాపు దీర్ఘమైన రాత్రులు ఎప్పుడు ఉంటవి? శీతాకాలంలో మాత్రమే ఉంటుంది. శీతాకాలంలో రాత్రులు ఎక్కువగాను పగలు తక్కువగాను ఉంటుంది. మరి తేమ ఎక్కువగా ఉండాలి. తేమ శాతం ఎక్కువగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉండాలి ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణకు కారణాలు చూసినట్లయితే. ఆ తర్వాత గాలుల వేగం తక్కువగా ఉండాలి. గాలుల వేగం తక్కువగా ఉండాలని చెప్తుంది. మరి ఆ తర్వాత పర్వత నదిలోయ ప్రాంతాలలో ప్రజలు పర్వతాన వాలుల గుండా వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంటుంది. పర్వత వాలుల వెంబడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పర్వత వాలుల వెంబడి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ కారణమవుతుందిగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఉష్ణ సమతౌల్యం అనేది కూడా వస్తుంది. ఉష్ణ సమతౌల్యం అంటే మనం ఏం చెప్పేసుకున్నాం, సౌర్యపుటము ద్వారా 6 యూనిట్లు, ఆ తర్వాత సౌర వికిరణం ద్వారా 9 యూనిట్లు, ఇలా మొత్తం యూనిట్ల వైజ్గా భూమిని తీసుకోవడం జరుగుతుంది. భూమి మొత్తం ఎన్ని యూనిట్లు ఉష్ణ సమతౌల్యాన్ని తీసుకుందంటే 65 యూనిట్లు ఉష్ణ సమతౌల్యం తీసుకుంటుంది. భూమి మొత్తం తీసుకుంటున్నటువంటి 65 యూనిట్లు తీసుకుంటుంది. మరి భూమి గ్రహిస్తున్నటువంటి శక్తి 1/2000 వంతు అని చెప్పాము. ఇది ఎంత ఆల్బిడోకి సమానం అంటే భూమి యొక్క ఆల్బిడో 35%. మోస్ట్లీ ఇంపార్టెంట్. భూమి తీసుకుంటున్నటువంటి ఉష్ణోగ్రత సగటునే ఆల్బిడో అంటున్నాం. ఆ భూమి యొక్క ఆల్బిడో ఎంత అంటే 35%. ఇలా ఉష్ణోగ్రతలను కొలవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుందంటే అజీజియా. ఎంత అంటే 56 డిగ్రీల సెల్సియస్. 56 డిగ్రీల సెల్సియస్ ఎక్కడ నమోదవుతుందంటే 56 డిగ్రీల సెల్సియస్ ఎక్కడ అంటే లిబియా సిటీ, ఎక్కడ అంటే సహారా ఎడారి, ఎక్కడ అంటే ఆఫ్రికా ఖండం. సహారా ఎడారిలోని ఆఫ్రికా ఖండం. మరి భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ అంటే జైసల్మేర్, లేదా కొత్తగా అప్డేట్ అయింది బ్రియో వ్యాలీ లేదా గంగానగర్. ఈ 3 ప్రాంతాలలో ఒకటే సెల్సియస్ చూపిస్తున్నారు, 52 డిగ్రీల సెల్సియస్. వాడు ఇచ్చే ఆప్షన్ బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. దాదాపు జైసల్మేరే ఇస్తున్నాడు 52 డిగ్రీల సెల్సియస్. ఎక్కడ అంటే తారి ఎడారి ఎక్కడ అంటే రాజస్థాన్. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రత
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రత రెంటచింతల ఎంత అంటే 44 డిగ్రీల సెల్సియస్. ఎక్కడ అంటే గుంటూరు జిల్లా, గుంటూరు, పల్నాడు కిందకి వస్తుంది. సో ప్రస్తుతం కొత్త జిల్లా అయితేనేమో పల్నాడు జిల్లా కిందకి వస్తుంది. పల్నాడు రెంటచింతల 44 డిగ్రీల సెల్సియస్. ఆ తర్వాత తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత రామగుండం 44 డిగ్రీల సెల్సియస్. కరీంనగర్ జిల్లా, కొత్త జిల్లా అయితేనేమో పెద్దపల్లి జిల్లా కిందకి వస్తుంది. పెద్దపల్లి జిల్లా కిందకి వస్తుంది. పాత అయితేనేమో కరీంనగర్ జిల్లా కిందకి వస్తుంది. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలు. మరి అత్యల్ప ఉష్ణోగ్రతలు చూసినట్లయితే ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత వోస్టక్ ఫుల్ నేమ్ అయితేనేమో వ్లాడివోస్టక్. ఎంత అంటే -88.3 డిగ్రీ సెల్సియస్ వోస్టక్. ఇది ఎక్కడ ఉందంటే అంటార్కిటికా సైబేరియా ప్రాంతాల్లో ఉంది. ప్రపంచంలో ఉష్ణోగ్రత వోస్టక్ -88.3 డిగ్రీ సెల్సియస్. భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత -40 డిగ్రీ సెల్సియస్. ఎక్కడ అంటే డ్రాస్ -40 డిగ్రీ సెల్సియస్. ఎక్కడ అంటే కార్గిల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత లంబసింగి విశాఖపట్నం దగ్గర ఉంది. లంబసింగి ఎంత అంటే 4 డిగ్రీల సెల్సియస్. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత సీతాగొంది 4 డిగ్రీల సెల్సియస్. ఎక్కడ అంటే ఆదిలాబాద్. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు. ఇవి సూర్యునిలో ఉన్నటువంటి సూర్యపుటము, సౌర వికిరణము, సౌరశక్తి, ఉష్ణోగ్రత మీద అంశాలు. నెక్స్ట్ టాపిక్ ఉష్ణోగ్రతకు నెక్స్ట్ వస్తున్నటువంటి పీడనం టాపిక్ లింకప్ ఉంటుంది. ఎలా అంటే ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఇక్కడ నుంచి 3 టాపిక్స్ కంటిన్యూషన్ ఉంటాయండి. ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు. మూడింటితోటి లింకప్ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రతకు పీడనానికి విలోమాన సంబంధం ఉంది. మరి నెక్స్ట్ పీడన ప్రవణత పెరిగితే పవన వేగం పెరుగుతుంది, పీడన ప్రవణత తగ్గితే పవన వేగం తగ్గుతుంది. ఇలా 3 అంశాలకు లింకప్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వాతావరణం పీడనం టాపిక్లో చూసుకుంటాం.